వ్యూవర్స్, వెల్కమ్ టు పిఎంఎఫ్ డివోషనల్ ఛానల్. మన ఛానల్లో ఈ స్థల పురాణం ప్లేలిస్ట్లో మొదటి సిరీస్ అష్టగణపతి క్షేత్రాలు. స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం బల్లాలం మురుదుం వినాయక మహాం చింతామణిం దేవారం లేన్యాద్రిం గిరిజాత్మజం సువరదాం విఘ్నేశ్వర ఓజరం గ్రామే రంజనా నమకే గణపతి కుర్యాత్ సదా మంగళం. ఈ గణేష మంగళాష్టకంలో అష్టగణపతులకు వందనం చెబుతూనే మనం ఏ ఆర్డర్లో ఈ 8 గణపతులను సందర్శించుకోవాలో కూడా తెలుస్తుంది. స్వస్తి శ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం. అయితే ఈ శ్లోకంలో మొదటి లైన్ ప్రకారం మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ వినాయకుడు శ్రీ మోరేశ్వర్ లేదా శ్రీ మయూరేశ్వర్ అని కూడా పిలుస్తారు. పేరులోనే తెలుస్తుంది శ్రీ మయూరేశ్వర్ అంటే మయూర వాహనుడైన వినాయకుడు అని. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇక్కడ వినాయకుడి వాహనం ఎలుక మాత్రమే కాదు, మయూరం అంటే నెమలి కూడా. అదేంటి, వినాయకుడి తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామి వాహనం కదా నెమలి అనే డౌట్ వచ్చిందా? కంగారు పడకండి, నేనున్నాగా క్లారిఫై చేయడానికి. ఇది మాత్రమే కాదు, ఎప్పుడు శివుడు ముందు తప్ప ఇంకెక్కడా శిలగా ఉండని నందీశ్వరుడు ఈ మోరేశ్వర్ ఎదుట ఉన్నాడు. కారణం ఏంటి? ఈ మోరేశ్వర కథల్ని తెలుసుకునే ముందు పురాణాల యొక్క టైం లైన్ గురించి బేసిక్స్ తెలుసుకోవాలి. మనకి 4 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు మనం ఉంటున్న కలియుగం. ఈ 4 యుగాలు పూర్తయితే ఒక మహాయుగం పూర్తవుతుంది. ఇలా 71 మహాయుగాలు పూర్తి అయితే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం, 2 కల్పాలు పూర్తి అయితే బ్రహ్మ రోజులో ఒక పగలు ఒక రాత్రి గడుస్తుంది. అప్పుడు బ్రహ్మ సృష్టించిన ఈ బ్రహ్మాండం మొత్తం నైమిత్తిక అనే ప్రళయంలో మునిగిపోతుంది. నిద్ర నుంచి లేచిన బ్రహ్మ మరో బ్రహ్మాండాన్ని సృష్టిస్తాడు. అయితే బ్రహ్మకు గడిచిన ఆ ఒక్క రోజులోనే మన బ్రహ్మాండంలో ధర్మాధర్మాల మధ్య ఘర్షణలు, కథలు, గాథలు చోటు చేసుకుంటాయి. మీరిక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 4 యుగాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అంటే జరిగిన కథలన్నీ మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి. మనకి ఉన్న మహాపురాణాలు, ఉపపురాణాలు అన్నీ వేర్వేరు కల్పాల్లో జరిగిన కథల్ని చెప్తున్నాయి. అందుకే పురాణ కథలలో ఉండే సిచ్యువేషన్స్ కి డిఫరెంట్ స్టోరీస్ మనం వింటూ ఉంటాం. దానికి కారణం సిచ్యువేషన్స్ వేరువేరు కల్పాల్లో వేరే వేరే విధంగా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాల్మీకి రాసిన రామాయణం శ్వేతవరాహ కల్పంలో జరిగితే వ్యాసుడు రాసిన ఆధ్యాత్మిక రామాయణం ఆది కల్పంలో జరిగింది. అందుకే ఈ 2 కథలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. పురాణాల టైం లైన్ మీద మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి నేనిక స్ట్రేట్ గా కథలోకి వెళ్ళిపోతున్నా. అనగనగనగా ఒక పూర్వకల్పం నాటి కథ. గంధకి అనే రాజ్యంలో చక్రపాణి అనే ఒక సద్గుణ సంపన్నుడైన రాజు ఉండేవాడు. అతనికి ఉగ్ర అని విధేయత గల రాణి ఉండేది. వీళ్ళిద్దరికి పిల్లలు లేరని ఒక్కటే బాధ. అందుకే పిల్లల కోసం సూర్య ఉపాసన చేయమని శౌనకముని సలహా ఇచ్చారు. వీళ్ళు చేసిన ఉపాసన ఫలితంగా సూర్యుడి ఆశీస్సులతో రాణి ఉగ్ర గర్భం దాల్చింది. గర్భం అయితే దాల్చింది, కానీ గర్భంలో పిండం యొక్క వేడిని తట్టుకోలేకపోయింది. తన ప్రసవం సముద్రంలో జరిగింది. సముద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి శిశువుని రాజా చక్రపాణికి అందించాడు. సముద్రంలో పుట్టిన ఆ శిశువుకి రాజు సింధు అని పేరు పెట్టాడు. ఆ సింధురాసురుడిగా ఎదిగి అసురుల గురువు అయిన శుక్రాచార్యుడి దగ్గర శిష్యరికం చేశాడు. ఆయన దగ్గర నుంచి సూర్య మంత్రాన్ని పొందాడు. ఇక వెంటనే లేట్ చేయకుండా సూర్యుడికి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. 12 సంవత్సరాల ఘోర తపస్సు తర్వాత సూర్యుడు వచ్చి అమృత భాండం లాంటి ఒక మకరందాన్ని ఇచ్చాడు. ఈ మకరందం నీ కడుపులో ఉన్నంత వరకు నీకు చావు రాదు అని వరం ఇచ్చేశాడు సూర్యుడు.
ఇక సింధురాసురుడు రెచ్చిపోయాడు. తపస్సు నుంచి తిరిగి వచ్చి తండ్రి సింహాసనంపై కూర్చున్నాడు. తండ్రి చక్రపాణి ధ్యానం చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. సింధురాసురుడు దేవలోకాలన్నింటిపై దాడి చేసి ఆక్రమించేశాడు. అతని శౌర్యం చూసిన విష్ణుమూర్తి ముగ్ధుడయి సింధురాసురుడికి వశమయ్యాడు. విష్ణుమూర్తిని తన రాజ్యంలో ఉండమని సింధురాసురుడు ఆదేశించాడు. ఇలా ఇతర దేవతలను కూడా తన రాజ్యంలో ఖైదు చేశాడు. అప్పుడు దేవతల గురువు అయిన బృహస్పతి సలహా మేరకు దేవతలు అందరూ 5 తలలు 10 చేతులతో సింహవాహనుడైన హేరంబ గణపతి రూపంలో ఉన్న పరమాత్మకు పూజలు చేశారు. హేరంబ వినాయకుడు ప్రత్యక్షమయ్యి, నేను పార్వతీ తనయుడిగా జన్మించి అసురులను దానవులను సంహరిస్తాను అని చెప్పాడు. దానవులు అసురుల తాకిడితో విసుగెత్తిపోయిన పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతానికి వెళ్ళిపోయారు. గణపతి బీజాక్షర మంత్రాన్ని శివుడు పార్వతీకి ఉపదేశించాడు. ఆ బీజాక్షరతో పార్వతి 12 సంవత్సరాలు తపస్సు చేస్తే పరమాత్మ గణపతి రూపంలో పార్వతికి కొడుకుగా పుడతానని వరమిచ్చాడు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు పార్వతి అమ్మవారు చేసిన నలుగుపిండి బొమ్మ ద్వారా గణేశుడి జననం జరిగింది. బాల గణేశుడిగా ఉంటూనే ఎంతో మంది దానవులని అసురులని సంహరించడం మొదలుపెట్టాడు వినాయకుడు. కమలాసురుడు అనే ఒక అసురుడు 12 కోట్ల మంది సైన్యంతో కైలాసాన్ని అటాక్ చేయడానికి వచ్చాడు. అప్పుడు మన బాల గణేశుడు నెమలి మీద కూర్చొని బీభత్సమైన యుద్ధాన్ని చేశాడు. వినాయకుడికి సాయంగా సిద్ధి బుద్ధి కూడా యుద్ధంలో పాల్గొన్నారు. ఆ యుద్ధంలో వినాయకుడు త్రిశూలంతో కమలాసురుడిని నరికితే తల ఎగిరి మోర్గావ్లో పడింది. అక్కడే ఈ మోరేశ్వర క్షేత్రాన్ని విశ్వకర్మ నిర్మిస్తే స్వయంగా బ్రహ్మగారే వచ్చి మోరేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సింధురాసురుడి దగ్గర ఖైదీగా ఉన్న దేవతలను విడిపించడానికి శివపార్వతులు గంధకి రాజ్యానికి వచ్చారు. సింధురాసురుడి దగ్గరికి రాయబారిగా నందీశ్వరుడు వెళ్ళాడు. కానీ సింధురాసురుడు ఆ రాయబారాన్ని తిప్పి పంపించి యుద్ధానికి ఆహ్వానించాడు. వినాయకుడు, నంది, వీరభద్రుడు, కార్తికేయుడు ఇంకా ఇతర శివగణాలు సింధురాసురుడిపై యుద్ధానికి వెళ్లారు. మొదటి రోజు యుద్ధంలోనే సింధురాసురుడి ఒక చేతిని విరగ్గొట్టేశాడు వినాయకుడు. రెండో రోజు యుద్ధంలో సింధురాసురుడి బామ్మర్దులైన కాల, వికలని కార్తికేయుడు నేలమట్టం చేశాడు. మూడో రోజు సింధురాసురుడు కొడుకులు ధర్మ, అధర్మాలని కూడా ఓడించాడు. రాజా చక్రపాణి సింధురాసురుడిని యుద్ధం విరమించుకోమని చెప్పాడు. కానీ అతను లెక్క చేయలేదు. యుద్ధ భూమిలో ఆయుధం పట్టుకొని గణేశుడి పైకి అటాక్ చేయడానికి వచ్చాడు. అప్పుడు వినాయకుడు నెమలి వాహనంపై కూర్చొని ఒక చిన్న లిల్లీపుట్లా మారి సింధురాసురుడు నాభికి గురిపెట్టి బాణం వదిలాడు. కడుపులో ఉన్న మకరందం పగిలి సింధురాసురుడు మరణించాడు. అలా నెమలి వాహనుడిగా సింధురాసుడిని వధించాడు గణేశుడు. అదండి ఈ మోరేశ్వర టెంపుల్ వెనకాలన్న కథ. మరి ఈ వినాయకుడి ఎదుట నంది ఎందుకు ఉన్నాడు అంటే, ఒకరోజు మోరేశ్వర్ టెంపుల్ కి దగ్గరలో ఉన్న శివాలయానికి శివుని ఎదురుగా ప్రతిష్ఠించడానికి నందీశ్వర విగ్రహాన్ని బండి మీద తీసుకెళ్తుండగా మోరేశ్వర గుడి ఎదురుగా బండి విరిగి విగ్రహం కింద పడింది. ఆ నంది విగ్రహాన్ని కదిలించడానికి ఎన్ని రోజులు ట్రై చేసినా నందీశ్వరుడు కదల్లేదు. బండి నడిపిన వారి కలలోకి నందీశ్వరుడు వచ్చి మయూరేశ్వరుని చూస్తూ, నాకు ఇక్కడే ఉండిపోవాలనుంది, నన్ను ఇక్కడి నుంచి కదిలించకండి అని అన్నాడు. అలా నందిగారు అక్కడ సెటిల్ అయిపోయారన్నమాట. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? మనందరం పాడుకునే గణేష్ హారతి అదేనండి. సుఖకర్త దుఃఖహర్త వార్తా విఘ్నాచి అనే మంగళహారతి పాటను మహర్షి సమర్థ రామదాస్ స్వామి పాడారు. అది కూడా ఎక్కడనుకుంటున్నారు? ఈ మోరేశ్వర క్షేత్రంలోనే. ఒకరోజు సమర్థ రామదాస్ స్వామి మోరేశ్వర్కి హారతి ఇస్తుండగా మై మరచిపోయి ఈ మంగళహారతిని పాడారు. అసలు ఈ
క్షేత్రం యొక్క పురాణాలే కాదు, ఈ క్షేత్రం కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అష్టగణపతి క్షేత్రాలలో మొదటిగా వెళ్ళవలసిన గుడి. మీరు కూడా విజిట్ చేయండి. మీకోసం ఇంత ఇన్ఫర్మేషన్ అందించిన మన పిఎంఎఫ్ డివోషనల్ ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేస్తే ఈ టెంపుల్ కోసం తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ప్లీజ్ like, share and subscribe PMF Devotional channel.